హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం బయట మార్కెట్ నుండి నెయ్యి తెస్తూ ఉంటాం కదండి, ప్యూర్ కాదని తెలిసినా తప్పనిసరి మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా కేవలం 30 మినిట్స్లో మిక్సీతో పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. నెయ్యి తయారు చేయడానికి పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు కదండి, పాత్రలు ఎక్కువ అవుతాయేమో అనేసి అనుకుంటూ ఉంటారు కదండి. అలా కాకుండా సింపుల్గా ఓన్లీ ఒకటే పాత్రలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం మరిగించిన పాలు చల్లారిన తర్వాత పాలపైన మేగడ వస్తుంది కదండి, ఆ మేగడ తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా 15 రోజుల పాటు వేసేసుకున్నానండి నేను. 15 రోజుల తర్వాత మనం నెయ్యి తయారు చేయాలనుకున్న 5 గంటల ముందు ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టండి. మరి ఐస్కి గడ్డలా కాకుండా మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే నెయ్యి తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోండి. నార్మల్ వాటర్ వేసేసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకోండి. మా సైడ్ అయితే పప్పు గుత్తి అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసేసుకొని కలుపుతూ ఉంటే వెన్న గడ్డ కడుతుందండి. వెన్న గడ్డ కట్టిన తర్వాత వాటర్ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి వంపేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు కడగారంటే సరిపోతుందండి. అదే కడాయిని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్కి మొత్తం కరిగిపోయి వాటర్లాగా అయిపోయిందండి. పైన మొత్తం నొరగ వచ్చేసిందండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నొరగలు కొద్దిగా తగ్గిపోతున్నాయండి. ఇలా నొరగలన్నీ పోయి ఇలా ముద్దలా అవుతుందండి. అప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి నేను. మీరు మెంతుల ప్లేస్లో తమలపాకైనా కరివేపాకైనా వేసుకోవచ్చండి. అలానే కలుపుతూ మరిగించండి. మనం వేసిన మెంతులు అడుగున డస్ట్ పాటు ఉన్న వెన్న అంతా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి సువాసనతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేరొక గిన్నెలోకి వేసేసుకోండి. చూడండి ఎలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిందంటే మనకు పర్ఫెక్ట్ నెయ్యి వచ్చినట్టే అండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.